గాంధీనగర్ పార్క్ వచ్చే సందర్శకులు వాకర్ సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో గాంధీనగర్ పార్క్ ను ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న వాకర్ సమస్యలు తెలియజేశారు. వాకర్ సంఘం అధ్యక్షులు కమిషనర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిమ్ పరికరాలను మరమ్మతు చేయించాలని, మరుగుదొడ్లను క్రమబద్ధంగా శుభ్రపరచాలని, టాయిలెట్ గా చేసినట్లయితే బాగుంటుందని వాకర్స్ కమిషన్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈరోజు ఈ గాంధీ పార్క్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో వాకర్స్ అసోసియేషన్ కూడా చాలా ఉత్సాహవంతంగా పాల్గొని ఇష్యూస్ ఏవే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓవరాల్గా కండిషన్ నాట్ సాటిస్ఫాక్టరీగా ఉంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఒక టైం లైన్ పెట్టుకుని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాక్ అనేది ఏదైతే ఉందో ట్రాక్లో కొన్ని రిపేర్స్ చేయాల్సింది, కొన్ని ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో ఆ ప్లే ఏరియాస్లో కూడా కొన్ని రిపేర్స్ చేయాల్సింది ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా వార్పటింగ్ బేసిస్ మీద చేస్తాం. ఇక్కడ అందరు కూడా ఉత్సాహవంతంగా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ పే అండ్ యూస్ అనేది పెట్టాలని ఒక సజెస్ట్ చేశారు. దట్ ఇస్ ఆల్సో గుడ్ సజెషన్. ఉన్నది టాయిలెట్స్ బాగున్నప్పటికీ కూడా ఇంకా పే అండ్ యూస్ పెడితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకా బెటర్ కండిషన్లో ఉంటాయి. కాబట్టి అది కూడా చేయిస్తాం. ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకుంటున్నాం. కొన్ని ఒకటి రెండు డిస్మాంటిల్ చేయాల్సిన బిల్డింగ్స్ కూడా అవి వెంటనే కౌన్సిల్లో పెట్టి డిస్మాంటిల్ కూడా చేస్తాం. ఓవరాల్గా ఇక్కడ ఉన్న అసోసియేషన్ చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. బాగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో ఈ పార్క్కి డెవలప్ చేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి మా సిబ్బందిని కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ 1 వీక్లోనే యూ విల్ సీ అ డిఫరెన్స్.